హలో. హలో. నమస్తే అండి. నమస్తే మేడం. మేడం మీ పేరు? నా పేరు శ్రీవాణి మేడం. శ్రీవాణి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ మేడం. ఓకే. రమ్య గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం. శ్రీవాణి గారు నమస్తే అమ్మా. నమస్తే మేడం. చెప్పమ్మా, ఎక్కడి నుంచి ఏంటి ప్రాబ్లం? మేడం నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. నేను మా రిలేషన్ లో ఒక అబ్బాయిని లవ్ చేశాను 5 years నుంచి. ఆ అబ్బాయితో 5 years రిలేషన్షిప్ ఉన్నాక 5 years మేము అంటే ఫిజికల్ రిలేషన్షిప్ కూడా ఉన్నాము. ఆ అబ్బాయి ఏమో నన్ను కాదని వేరే అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడానికి వెళ్ళాడు మేడం. ఎప్పుడు? 1 month బ్యాక్. అయితే నేను పోలీస్ స్టేషన్ లో కూడా కేసు పెట్టాను మేడం. ఆ అబ్బాయి జైలుకి వెళ్ళింది. అంటే ఫస్ట్ ఒకసారి బెయిల్ కి అడుగుతారంట కదా, ఆ అబ్బాయి ఎంత చేసినా. అయితే నేను ప్రెగ్నెంట్ ఉన్నాను. నేను ప్రెగ్నెంట్ ఉన్నాను మేడం. మీరు ఏం చేస్తారమ్మా? నేను బీటెక్ అయిపోయింది మేడం నాది. అబ్బాయి ఏం చేస్తాడు? ఆ అబ్బాయి జాబ్ చేస్తాడు, సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ జాబా? మేడం. రిలేటివ్సే అన్నావు, మరి పెళ్లి చేసుకోపోవడానికి కారణం ఏంటి? మీ ఇద్దరి మధ్య ఏం గొడవ వచ్చింది? మా ఇద్దరి మధ్య ఏం గొడవ రాలే మేడం. వాళ్ళు మా రిలేటివ్స్ కానీ ఫ్యామిలీ ఇష్యూ ఉంది మేడం. మరి ఫ్యామిలీ ఇష్యూ ఉంటే పెద్దవాళ్ళు ఒప్పుకుంటారా లేదా అని ముందే తెలుసుకోవాలి కదమ్మా. పెద్దవాళ్ళు ఒప్పుకొని సంబంధాలు చూసుకొని. ఇంట్లో వాళ్ళు ఓకే ఉండే. ఇంట్లో వాళ్ళు ఓకే ఉండే. ఆ అబ్బాయి వాళ్ళు ఏమన్నాడంటే నాది అంటే నా స్టడీ కంప్లీట్ అయినాక నేను కన్విన్స్ చేసి చేసుకుంటా అని చెప్పేసి అన్నాడు. జైలుకి కూడా వెళ్ళిండు 45 days. మొన్న ఒక 3 days బ్యాక్ బెయిల్ పైన వచ్చిండు. వాళ్ళ మదర్, నేను ఇట్లా ప్రెగ్నెంట్ ఉన్నాను కదా, వాళ్ళ మదర్ కి DNA కావాలంట మేడం. అయితే నేను DNA పర్మిషన్ కోసం కోర్ట్ చుట్టూ తిరిగాను. అయితే ఇవ్వలేదు పర్మిషన్ నాకు. అంటే నాకు ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని పెట్టారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెడితే మేడం లీవ్ లో ఉంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మేడం లీవ్ లో ఉంది. ఇంకా నా కేసు ఎవరు అప్పటి లోపు నాకు పర్మిషన్ వచ్చేలోపు ఆ అబ్బాయి బెయిల్ తీసుకుని బయటకు వచ్చేసేసిండు. వాళ్ళు ఎంత కన్విన్స్, మా రిలేటివ్స్ మేడం, వాళ్ళు ఎంత కన్విన్స్ అయినా కన్విన్స్ అవ్వట్లేరు వాళ్ళు. చాలా ఎన్నో మంత్ అమ్మా ఇప్పుడు నీకు? 5 months మేడం. 5 months. మేడం. అంటే ఇప్పుడు నువ్వు DNA టెస్ట్ చేసుకొని ప్రూవ్ అయితే అతన్ని ఇచ్చి పెళ్లి చేస్తావా అన్నారా మీ అత్త? అన్నది మేడం. ఒకవేళ ప్రూవ్ అవ్వకపోతే కేసు ఎట్లాగో ఇదవుతుంది కదా అని వాళ్ళ ఇది. సరే, నువ్వు ఇప్పుడు ఈ అబ్బాయి తోటే ఫిజికల్ రిలేషన్ లో ఉన్నావు, లవ్ చేశాను అంటున్నావు. అబ్బాయికి కూడా తెలుసు మేడం ఆ విషయం. ఆ అబ్బాయి కూడా నాకు నమ్మకం ఉంది కానీ మా మమ్మీకి లేదు కదా అంటుండు. సరే, వాళ్ళ అమ్మకి లేదు, మీరిద్దరు కదా లవ్ చేసుకున్నది, మరి అబ్బాయి పెళ్లి చేసుకోవచ్చుగా. జైలు దాకా ఎందుకు వెళ్ళాడు? అంటే వాళ్ళ మామయ్య ఒప్పుకోవచ్చు, ఎంత దూరమైన వెళ్తాం కానీ మేము పెళ్లి మాత్రం చేసుకోం. ఇంకేమంటే నా క్యారెక్టర్ ఇంకా బ్యాడ్ చేసేస్తున్నారు మేడం వాళ్ళు. అంటే ఏ రకంగా నీ క్యారెక్టర్ ఎట్లా బ్యాడ్ అవుతుంది? నువ్వు ఎవరితోనన్నా మాట్లాడితేనే తిరిగితేనే కదా. కాదా, నేనంటే వాళ్ళతో మాట్లాడతా వీళ్ళతో. అంటే నేను అన్నాను సరే నేను వాళ్ళతో వీళ్ళతో మాట్లాడతాను కదా. నేను పోలీస్ స్టేషన్ లో అబ్బాయిని అడిగిపించాను పోలీస్ వాళ్ళందరి ముందు. సరే నా క్యారెక్టర్ బ్యాడ్ అని మీ ఇంట్లో వాళ్ళు అంటారు కదా, మళ్ళీ నీకు 5 years తిరిగినప్పుడు తెలియలేదు నా క్యారెక్టర్ బ్యాడ్ అంటే. వాళ్ళు ఏదో కోపంలో అన్నారు, నేనేం అనలేదు అని క్యారెక్టర్ బ్యాడ్ అంటే. అడిగిరు మేడం, పోలీస్ వాళ్ళు కూడా అడిగిరు అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అనేసి అడిగిరు. లేదు ఏం లేదు అని చెప్పేసి నన్ను అన్నారు. కాదమ్మా, ఇక్కడ నువ్వు చెప్పండి. నా ముందు కన్విన్స్ అవుతుంది మేడం. నా ముందేమో నేను వెళ్ళినప్పుడు నేను చేసుకుంటా అది ఇది అంటుంది. మళ్ళీ వాళ్ళ ఇంట్లో వెళ్ళినప్పుడేమో నాకు వద్దామే అని చెప్పేసి అని అంటాడు. అట్లా 2 ways మాట్లాడుతున్నాడు. ఇది ఇప్పుడు దాకా మీరు చెప్తున్న దానికి నాకు క్లారిటీ రాలా. ఎందుకు అంటే లవ్ చేసుకున్నది మీరిద్దరు, ఇంట్లో వాళ్ళు కుదిరితే ఒప్పించుకుందాం అనుకున్నారు, లేకపోతే మీ ఇద్దరు మేజర్లు కాబట్టి మీరిద్దరు ఏదైనా జాబ్ చేసో మీరు ఇండివిడువల్ గా బతకగలరు, కనీసం అప్పటిదాకా ఏ ప్రెగ్నెన్సీ రాకుండా అన్న ఉండి మీరు మ్యారేజ్ చేసుకోవడానికి ట్రై చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు కట్టేస్తే ఉండిపోయే అంత లవ్ కాదు కదా మీది. వాళ్ళని కాదని కూడా బయటకు వచ్చి మీరిద్దరు పెళ్లి చేసుకోగలరు, మీరు ప్రూవ్ చేసుకోగలరు. కానీ ఆ అబ్బాయి జైలు కన్నా వెళ్ళాడు తప్ప నిన్ను పెళ్లి చేసుకుంటానని అనట్లా. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద తోస్తున్నాడు. నువ్వేమో అంతా అతను నాకే సపోర్ట్ చేస్తున్నాడండి, నా క్యారెక్టర్ మంచిదే అంటున్నాడండి, జైలు కన్నా వెళ్తున్నాడండి, నన్నే పెళ్లి చేసుకుంటాను అంటున్నాడండి అంటున్నావు. జైలుకి వెళ్తున్నాడు, కోర్టులకు వెళ్తున్నాడు, కేసులు ఫైట్ చేస్తున్నాడు. వాళ్ళ అమ్మేమో DNA టెస్ట్ ని ఛాలెంజ్ చేస్తుంది. వాళ్ళేమో క్యారెక్టర్ డౌట్ పడుతున్నారు. ఏ రకంగా డౌట్ పడుతున్నారమ్మా?
అంటే మీకు ఇంకెవరన్నా బాయ్ ఫ్రెండ్స్ కానీ అట్లా ఎవరైనా ఉన్నారా లేకపోతే? అట్లా కాదు మేడం, అట్లా కాదు. అమ్మాయి రూడ్ గా మాట్లాడుతుంది, అట్లా మాట్లాడుతుంది, ఏం వర్క్ చేయదు అట్లా ఇట్లా అని చెప్పేసి చెప్తారు వాళ్ళ ఇంట్లో. ఏం వర్క్ చేయాలి? నువ్వు ఆల్రెడీ బీఎస్సీ కంప్లీట్ చేసావు, రేపో మాపో జాబ్ వస్తుంది కదా. లేదు మేడం, నాకు వచ్చింది ఆల్రెడీ. ఇట్లా మరి ఉందని చెప్పేసి నేను వెళ్ళట్లేను. ఆహా, ఇలా ఉన్నావని వెళ్ళట్లేదా? వెళ్ళట్లేను. ఎంత శాలరీతో వచ్చిందమ్మా జాబు? నాకు పర్ మంత్ 30,000 మేడం, డిఆర్డిఎల్. ఓకే, ఎప్పటిదాకా చేసావు? జాయిన్ అవ్వలేదు, జనవరి నుంచి జాయిన్ అవ్వాలి. నాకు మొన్ననే అయింది, ప్లేస్మెంట్ లో వచ్చింది. ఓకే, జాయిన్ అవ్వాలనుకున్నాను. నేను జాయిన్ అంటే యాక్చువల్ గా నాకు హెల్త్ ఇష్యూ ఉండే మేడం. ఏ అయితే హెల్త్ ఇష్యూ అంటే నాకు బ్లడ్ లేక పీరియడ్స్ ఒక్కొక్కసారి మిస్ అయినాయి అనమాట. అయితే పీరియడ్స్ మిస్ అయితే నేను ఏమనుకున్నా, ఇప్పుడు ఒక 2 months మిస్ అయినుండే. మిస్ అయితే నేను హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే, లేదమ్మా నీకు ఐరన్ లేదు, బ్లడ్ అంతా తక్కువ ఉంది, సో అదని చెప్పేసి అన్నాడు. ఆ 2 months తర్వాతనే ఇంక ఇట్లా చేసిండు. చేసి నేను పిఎస్ లో కంప్లైంట్ పెడితే వాళ్ళు టెస్ట్ కి పంపిస్తారు కదా మేడం. టెస్ట్ కి పంపించినప్పుడు నాకు తెలిసింది అనమాట. సో నేను అప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నా అన్న విషయం. వాళ్ళ మదర్ ఏమంటుందంటే, అట్లెట్లుంటో ప్రెగ్నెంట్ ముందు నుంచి తెలియదు అంటే. నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ అబ్బాయికి కూడా చేశాను మేడం. ఆ అబ్బాయి తీసుకెళ్ళింది హాస్పిటల్ కి. నాకు హెల్త్ బాగాలేకపోతే ఫీవర్ వచ్చి బాగా నేను ఇంకా లేవలేని పొజిషన్ లో ఉండే 2 months. కాదమ్మా, నీకు ఈసారైనా అట్లా గ్యాప్ రావడము, అంతకు ముందు కూడా లేటు? అంతకు ముందుకు వచ్చింది నాకు. అయితే అప్పుడు నేను అంతకుముందు ఒక్క టైం వచ్చింది మేడం, అంత రాలే, ఒకటే టైం వచ్చింది గ్యాప్. అయితే మళ్ళీ తర్వాత గ్యాప్ వస్తే నేను ఫుడ్ తీసుకున్నా మంచిగా. తీసుకుంటే రికవరీ అయింది. మళ్ళీ నాకు మొన్నట్లు అయ్యింది అది. కానీ అది ప్రాబ్లం అది కాదు, నేను అది అనుకున్నాను, కానీ ప్రాబ్లం అది కాదు. నేను కన్సీవ్. నేను చెక్ చేసుకోలేదు, నేను అదే ప్రాబ్లం ఏమో వెళ్దాంలే హాస్పిటల్ కానీ నేను ఫ్రూట్స్ తింటున్నా ఇంకా వస్తుందేమో అని చెప్పి. సరే అమ్మా, ఇప్పుడు మీ ఇద్దరు విడిగా ఈ ఇష్యూ మీద గొడవ పడి ఎంతకాలం అవుతుంది? 2 months 3 months? 45 days అవుతుంది మేడం. 1 month 45 days. 1 month 45 days? 1 month ఓన్లీ 45 days. సారీ 45 days. ఒక 1.5 month బ్యాక్ ఈ ఇష్యూ మీద గొడవ జరిగింది. ఎందుకు జరిగింది అసలు? ఈ విషయం బయటికి ఎట్లా వచ్చింది? మీరు 1.5 month వరకు మీరిద్దరు మంచి లవర్స్ గానే ఉన్నారు, అన్ని బాగానే నడుస్తున్నాయి. సడన్ గా ఈ ఇష్యూ ఎందుకు ఇంత రేజ్ అయ్యింది? అప్పుడే సడన్ గా నువ్వు ప్రెగ్నెంట్ అని ఎలా తెలిసింది? అప్పటిదాకా తెలియని ఇష్యూ ఏంటంటే, నువ్వు లేట్ గా పీరియడ్స్ వస్తాయంటే దానివల్ల నాకు తెలియలేదు అని నువ్వు అంటున్నావు. 1.5 month బ్యాక్ ఇష్యూ బయటకు వచ్చింది, మీరు ప్రెగ్నెంట్ అని బయటకు వచ్చింది, వాళ్ళు కాదనటం బయటకు వచ్చింది, కేసు పెట్టేయడం, అతను జైలుకి వెళ్ళిపోవడం, ఇన్ని టపాటపమని ఎందుకు అంత ఫాస్ట్ గా జరిగినాయి? ఆ ఇన్సిడెంట్ ఎలా బయటపడింది? అందరికి అంటే వాళ్ళ ఇంటి దగ్గరనే మా కాలేజ్ అన్నమాట. అయితే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ అంటే నాకు ఇగో రేపు ఎంగేజ్మెంట్, రేపు ఆ అమ్మాయిని బొట్టు పెట్టుకుని వచ్చే వరకు కూడా ఆయన ఏం చేస్తున్నాడు అనేది నాకు అర్థం కాలేదు. అదే నేను అడుగుతున్నానమ్మా. ఆల్రెడీ మీరు 1.5 month బ్యాక్ వరకు, ఒక్క నిమిషం నాన్న, 1.5 month బ్యాక్ వరకు మీ ఇష్యూ ఇంట్లో వాళ్ళకి తెలియలేదు. ఓకే, ఆ అబ్బాయి ఇంకో అమ్మాయి ఎంగేజ్మెంట్ కి వెళ్ళడం, పెళ్లి చూపులకి వెళ్ళడం, ఇవైతే నడుస్తున్నాయి కదా, నీకు డౌట్ రాలేదా? అంటే నాకు అసలు డౌట్ వచ్చేటట్టు కూడా చేయలేదు మేడం. ఇంకొకటి అప్పుడు రెగ్యులర్ అంటే నార్మల్ గా కలుస్తుంది. అయితే యాక్చువల్లీ ఏమైందంటే మా బ్రదర్ చనిపోయినప్పటి నుంచి అతను నన్ను ఎక్కువ కలవట్లేడు అనమాట. అదే ఎప్పటి నుంచి అమ్మా? మా బ్రదర్ 1 year బ్యాక్ చనిపోయాడు మేడం. సో 1 year నుంచి మీరిద్దరు సరిగ్గా కలుసుకోవట్లా, అంతేనా? అంటే అప్పుడు అంటే 4 years బ్యాక్ ఏమో డైలీ అంటే రెగ్యులర్ గా డే బై డే అట్లా మా ఇంటికి వచ్చేవాడు, మా బ్రదర్ తో ఉండేవాడు, అట్లా మా రిలేషన్ మా బావనే కదా, అట్లా ఉండేవాడు మేడం. ఇక ఆఫ్టర్ దాట్ ఏమైందంటే బ్రదర్ చనిపోయినాక నేను మా మదరే ఉండిపోతున్నామని మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇంకా అప్పుడు మాకు అక్కడ కలవడానికి మేము ఊరికి అట్లా విజిట్ అవ్వడం, అంటే పార్క్స్ ఇట్లా ఈవెంట్స్ అట్లా ఇట్లా వెళ్ళడం మేము చేసామన్నమాట. అయితే ఏమైందంటే నేను అప్పుడు నాకు ఇంకా హెల్త్ బాగా, ఇంకొకటి నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను బయటికి వెళ్ళడానికి అంటే అబ్రాడ్ వెళ్ళడానికి నేను కొంచెం బిజీ ఉన్నా. సో నేను బిజీ ఉంటే నేను ఈ బిజీ ఉన్న మూమెంట్ లో ఇట్లా చేసేసారు. సంబంధం ఎప్పుడో చూసిరంట, పెట్టుకొని వచ్చిరంట. అయితే ఒక 2 days అయితే రేపు అయితే ఎంగేజ్మెంట్ అనగా మా కాలేజ్ అక్కడ వాళ్ళు ఉంటారు కదా, నాకు సర్క్యులర్ లో ఫ్రెండ్స్ వాళ్ళు కాల్ చేసి ఇట్లా అబ్బాయి ఎంగేజ్మెంట్ అంట కదా, నీకు తెలీదా, నీతోనే అనుకున్నా
చేస్తానేమో అని చెప్పేసి అంటే నాకు తెలియదు. నేను కాల్ చేస్తే నా నెంబర్ బ్లాక్స్. మా పేరెంట్స్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళ మదర్ ఉండి గలీజ్ రూమ్ వల్గర్గా మాట్లాడుతున్నారు వాళ్ళ మదర్. ఇంకేమనంటే అబ్బాయి నాకు ఫైనాన్షియల్ గా 10 lakhs పెట్టిండు, 20 lakhs పెట్టిండు అని చెప్పేసి అని అంటుంది వాళ్ళ మదర్. అబ్బాయి పెట్టడం ఏంటి నాకు అర్థం కాల, ఆ పాయింట్ అర్థం కావట్లా. వాళ్ళ అబ్బాయి 10 lakhs ఖర్చు పెట్టించాడా? నీకు పెట్టాడంట. ఓకే ఓకే. అబ్బాయి నాకు పెట్టాడంట 10 lakhs. అబ్బాయి ఏం జాబ్ చేస్తాడమ్మా? సెంట్రల్ గవర్నమెంట్ అన్నావు కదా, శాలరీ ఎంత వస్తుంది? సాలరీ 30,000 వస్తుంది మేడం. అతనికి 30,000ఏనా? మళ్ళీ అందులో నీకు 10 లక్షలు పెట్టేది ఎక్కడ? ఫైనాన్షియల్ ఇష్యూ ఇంకా ఏమంటారు ప్రాబ్లం కూడా ఉంది మేడం ఆయనకి. అంటే వాళ్ళు హౌస్ కన్స్ట్రక్ట్ చేశారు, 40 lakhs దాకా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చేసి వాళ్ళ మదర్ నాకు 10 lakhs పెట్టింది. మా ఫ్యామిలీ మొత్తం మొత్తం చూస్తున్నారు. అమ్మా అతను పెళ్లి చూపులకు వెళ్ళాడు, ఎంగేజ్మెంట్ అయ్యిందా అవలేదా? ఎంగేజ్మెంట్ ఏం అవ్వలే మేడం. ఎంగేజ్మెంట్ అయితే నేను ఆపేస్తా. ఓకే, పెళ్లి చూపులకి వెళ్ళి ఆపేసానంటే వెళ్ళి సిఎస్ లో కేసు పెట్టినాను. అదేలేమ్మా అదే. రేపైతే ఎంగేజ్మెంట్ అనగానే నేను కేసు పెట్టాను. ఆ అమ్మాయి ఎవరు కూడా తెలియట్లేదు. అయితే ఆ అమ్మాయి అంతా నేను ఎన్ని ఇయర్స్ వెళ్ళేసి వచ్చినా మీ వాయిస్ కొంచెం క్లారిటీగా లేదు, క్లారిటీగా మాట్లాడతారా అండి? కాదు మేడం. ఆ అబ్బాయి అమ్మాయి అన్నదంట, ఈ అబ్బాయిని చేసుకునే అమ్మాయి ఏమన్నదంట అంటే ఎన్ని ఇయర్స్ అయినా నువ్వు జైలుకి వెళ్ళిరా, నేను చేసుకుంటా, నేను రెడీ ఉన్నా అని చెప్పేసి అని అన్నదంట. కాదమ్మా, వీళ్ళ పెళ్లి చూపులకి వీళ్ళ ఎంగేజ్మెంట్ కి ఎంత టైం ఉందమ్మా? పెళ్లి 1 week మేడం. ఓకే, 1 week లో సంబంధం చూసేశారు, ఓకే అనుకున్నారు, ఎంగేజ్మెంట్ కి రెడీ అయిపోయారు. సరే, మీరు 1 year నుంచి మీ బ్రదర్ చూస్తున్నారు కానీ నా దగ్గర వరకు రానివ్వలేరు. మీకు 1 year నుంచి మీ బ్రదర్ దీని వల్ల మీరు వేరేగా ఉంటున్నారు అన్నారు కదా, ఈ మధ్యలో మీ ఇద్దరు ఎన్నిసార్లు కలిశారు? ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా? మేడం ఫిజికల్ రిలేషన్ చాలా సార్లు, అది మల్టిపుల్ టైమ్స్ మేడం. ఈ 1 year లో అమ్మా దూరంగా ఉంటున్నావు కదా? చెప్పండి మేడం, మేము దూరంగా ఉన్నాం అనే తెలిసి ఎప్పుడంటే ఇక్కడ మాకు ఇంట్లో కలపడానికి ఉండలేదా? అమ్మా మీ వాయిస్ బ్రేక్ అవుతుంది నాన్న. మేము ఇక్కడ అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే మాకు కలవడానికి వీలు ఉంటలేదని మేము ఓయోకి వెళ్ళి విజిట్ అయ్యి కలిసాం అనమాట. ఓయో రూమ్స్ అన్ని ఇటుకే ఉన్నట్టున్నాయి. ఓకే నాన్న, నీకు అనిపించలేదా ఒకవేళ ఇంట్లో పెళ్లి చేసుకోకపోతే పెద్దవాళ్ళు ఒప్పుకోకపోతే ఇబ్బంది అవుతుంది, వాళ్ళ ఫ్యామిలీ మీ ఫ్యామిలీకి గొడవ జరుగుతుంది, రేపు ఏదైనా తేడా వస్తే ఇబ్బంది కదా అని మీరేం ప్రికాషన్స్ కూడా వాడలేదా తల్లి? మేడం నేను ఎప్పుడు కంటిన్యూస్ గా అడుగుతూనే ఉంటా. అంటే ఏమంటారు తెలుసా, నీ స్టడీ అయిపోకముందుకే ఎందుకు అని అంటారు. సరేలే మా రిలేటివ్స్ కదా, మా ఇంట్లో అందరికి ఓకే ఉంది కదా, సరే వాళ్ళ ఇంట్లోనే కదా కన్విన్స్ చేద్దామని మేము అనుకున్నాము. ఓకే అమ్మా, సో ఇప్పుడు నీకు వెంటనే మీ ఫ్రెండ్స్ నేను ఇట్లా లవ్ చేస్తున్న అబ్బాయిని నేను చేసుకోవాలనుకుంటున్నా అని చెప్తే ఓకే అయింది, మా ఇంట్లో అందరికి ఓకే చెప్పారు. సరే అమ్మా, మీకు ఆల్రెడీ ఏమంటారు అంటే అసలు ఆ అబ్బాయి అమ్మాయితో తిరగలేదు, అమ్మాయి అన్ని ఫ్రాడ్ అసలు అది ఇది అని చెప్తున్నారు. అబ్బాయి ఏమంటున్నాడు? అబ్బాయి పోలీస్ స్టేషన్ లో ఏదో అంటాడు కదా, ఎవిడెన్స్లు ఉంటాయి కదమ్మా మీరిద్దరు. అయితే ఓయో రూమ్ కి ఏమన్నాడు మేడం, 2 times వెళ్ళినా మేము 1 year లా అని అన్నాడు. 1 year సార్ వాళ్ళు కానిస్టేబుల్ సార్ ని పంపించి వాళ్ళు చెక్ చేపిస్తే 25 times వెళ్ళినట్టు ఉంది మేడం. అది కూడా నేను ఫేక్ తీసుకొచ్చిన అంటుండు మేడం. నేను ప్రెగ్నెన్సీ రిపోర్ట్ తీసుకొచ్చి అది కూడా ఫేక్ అని అంటుండు. ప్రెగ్నెన్సీ రిపోర్ట్ కూడా ఫేకా లేకపోతే తన వల్ల రాలేదు అంటున్నాడా? తన వల్ల రాలేదు అని వాళ్ళ మదర్ అంటుంది. ఇతనేమో అసలు అది ప్రెగ్నెన్సీయే కాదు అంటున్నాడు. ప్రెగ్నెన్సీ కాదు అసలు, నువ్వు అన్ని అబద్ధాలు చెప్తున్నావు నాకు అని చెప్పేసి అంటున్నారు. సరే, డాక్టర్ సర్టిఫికేట్ అయితే పెట్టుంటారుగా మీరు ప్రెగ్నెంట్ అని. పెట్టాను మేడం, నాకు వనసలిపురంలో హాస్పిటల్ చెక్ చేసి అక్కడ కూడా రిపోర్ట్ తీసుకొచ్చి పెట్టాను. నేను ప్రైవేట్ గా కూడా స్కానింగ్ చేయించుకున్నాను. ఓకే అమ్మా, స్కానింగ్ రిపోర్ట్ కూడా తీసుకెళ్ళాను మేడం, అది కూడా ఫేకేనంట. అసలు ఏమంటారు, నేను అమ్మాయిని ముట్టుకోలేదు అని అంటుంది.
అరే మరి 2 సార్లు ఓ రూమ్ కి వెళ్ళి ఏం చేశారమ్మా? కబుర్లు చెప్పుకొని వచ్చారా? 25 టైమ్స్. అదే అంటారు మేడం, జస్ట్ నేను మాట్లాడడానికి వెళ్ళాను, బిర్యానీ తినడానికి వెళ్ళాను అని అన్నాడు. ఏది ఓయో రూమ్ లో బిర్యానీ తినడానికి వెళ్ళారా? అట్లా చెప్తున్నాడు. ఆయనేమో 2 టైమ్స్ అంటున్నారు. ఈ 1 ఇయర్ లో నువ్వేమో 25 టైమ్స్ అంటున్నావు. అంతకుముందు 4 ఇయర్స్ ఎక్కడ కలిసేవాళ్ళమ్మా ఫిజికల్ రిలేషన్ కోసం? మా ఇంట్లోనే మేడం. ఇంట్లో ఎవరు ఉండరా తల్లి? ఉంటారు మేడం. మీ బ్రదర్ ఉన్నారు కదమ్మా 4 ఇయర్స్ బ్యాక్. అమ్మ నాన్న అందరూ అంత ఖాళీగా వదిలేసి వెళ్తున్నారా మిమ్మల్ని? మా ఫాదర్ లేడు మేడం, మా మదర్ ఒక్కతే. ఆ, ఆవిడేం చేస్తారు ఇంట్లో? మా బ్రదర్ జాబ్కి వెళ్తాడు. మీ అమ్మగారు ఏం చేస్తారమ్మా? మా మదర్ మెడికల్ చేస్తారు మేడం. ఓకే. సో ఇంట్లో ఎవరు అందరు జాబులకి వెళ్తారు, నువ్వేమో ఇతన్ని పిలిచి మీరిద్దరు అక్కడ యూజ్ చేసుకుంటున్నారు ఇంటిని. సరే అతను అనటం బాక్స్ కూడా ప్రిపేర్ చేసి ఇచ్చేవి. అతను అనటం ఓకేనమ్మా. నువ్వు చెప్తున్నది ఏంటంటే మీరు ఇంట్లో కూడా కలిసేవాళ్ళు 4 ఇయర్స్ బ్యాక్ వరకు, ఈ 1 ఇయర్ నుంచి ఓయో రూమ్స్ కి వెళ్ళారు అంటున్నారు. అవును మేడం. ఓకే నాన్న. ఇప్పుడు నీకు ఆల్రెడీ 1 వీక్ ఎంగేజ్మెంట్ ఉందనగా నీకు వెంటనే విషయం తెలిసింది. తెలియగానే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చావు. అప్పుడు కౌన్సిలింగ్ ఉంటది కదమ్మా, మీ ఇద్దరికి ఎవిడెన్స్లన్నీ గ్యాదర్ చేస్తారు. అతను మా ఇద్దరికి పరిచయం లేదు అన్నా కానీ ఫోన్ రికార్డ్స్, మీరిద్దరు దిగిన ఫొటోస్ ఇవన్నీ కూడా లైన్ లోకి వస్తాయి కదా. ఆ ఎవిడెన్స్లన్నీ ఉన్నాయా? పెట్టింది మేడం. ఫోటోస్ లేవు. ఫోటోస్ ఏమైందంటే యాక్చువల్లీ మేడం నా ఫోన్ అతనే యూజ్ చేస్తాడు. అసలు ఫోన్ సరిగ్గా వినిపించట్లేదు నాన్న. అంటే అతని ఫోన్ పగిలిందని నా ఫోన్ యూజ్ చేశాడు మేడం. ఎప్పుడు? అదే ఒక 6 months బ్యాక్. ఆ, అయితే ఆ ఫోన్ చేశాడు. ఏంటంటే నేను లాక్ మర్చిపోయాను. ఆ, లాక్ మర్చిపోతే ఆ అబ్బాయి ఏం చేశాడంటే ఫోన్ మొత్తం రీస్టార్ట్ కొట్టి ఇచ్చేసాడు. మొత్తం అంతా డిలీట్ అయిపోయింది అంటున్నావు. డిలీట్ అయిపోయింది, మొత్తం రీస్టార్ట్ కొట్టించాడు. సరే ఫోటోస్ లేకున్నా గానీ అబ్బాయి ఏమన్నాడంటే లాస్ట్ టైం నాతో ఆగస్ట్ లో మాట్లాడింది చెప్పాడు, అబద్ధం చెప్పాడు. నేనేం చేశానంటే ఒక యాప్, జియో యాప్ నుంచి మొత్తం హిస్టరీ వెళ్తాది మేడం. ఆ, అయితే నేను ప్రతి ఒక్క పాయింట్ విత్ రికార్డ్స్ తో నేను అన్ని సబ్మిట్ చేశాను. మళ్ళీ బ్యాకప్ తీసావన్నీ? మొత్తం బ్యాకప్ తీశాను మేడం. మొత్తం బ్యాకప్ తీశాను, చేశాను. అయినా కూడా వాళ్ళ మదర్ అది కాదా మా అబద్ధం చెప్తే అంటున్నారు. సరే అమ్మా, వాళ్ళ మదర్ సంగతి పక్కన పెట్టమ్మా. ఎంత అంటే అయినా కూడా కన్విన్స్ చేసినా నేను చేసుకోను నేను తప్పు చేయలేదు అని అంటున్నాడు. ఓకే అమ్మా, వాళ్ళ మదర్ సంగతి పక్కన పెట్టి ఇప్పుడు మీ ఇద్దరివి పర్సనల్ ఫొటోస్ ఏమైనా ఉన్నాయా? ఫిజికల్ గా కమిట్ అవుతున్నప్పుడు కొంతమంది తీసుకుంటారు కదా. లేవు మేడం, అదే చెప్పాను, ఫోన్ మొత్తం రీస్టార్ట్ చేయించేసిండు. కాదమ్మా, నువ్వు బ్యాకప్ తీసానంటున్నావు కదా, అప్పుడు ఫొటోస్ ఏమీ రాలేదా? బ్యాకప్ అంటే నేను యాప్ నుంచి ఓన్లీ కాల్ హిస్టరీ మాత్రమే తీసాను మేడం. అంటే కాల్ హిస్టరీలో రొమాంటిక్ గా మాట్లాడుకున్నవి అవన్నీ ఉన్నాయా? అట్లా లేదు మేడం, అవన్నీ ఏం లేవు. సరే, ఈ 6 months లో మీ ఇద్దరు కలిపి మళ్ళీ ఫొటోస్ ఏం దిగలేదమ్మా? మీ ఇద్దరు ఓయో రూమ్ కి వెళ్ళారు కదా, నీకు 2 months ప్రెగ్నెన్సీ అంటే నువ్వు 2 months బ్యాక్ కలిసి ఉండాలి కదా ఫిజికల్ గా. కలిసాను మేడం. అప్పుడేం ఫొటోస్ దిగలేదా? నీకు అప్పుడు తెలుసు కదమ్మా 6 months బ్యాక్. ఒక్క నిమిషం నాన్న, వినండి ఒకసారి. ఇట్లా భయపడుతుండే, ఎందుకు అందరు చూస్తారు ఏమొద్దా అని అంటుండే. నాన్న ఒక్క నిమిషం. 6 months బ్యాక్ వరకు అన్ని డిలీట్ అయిపోయినాయి. నీకు కోపం వస్తుంది, ఎందుకంటే అది మీ ఇద్దరు మెమరీ, స్వీట్ మెమరీస్ మీ ఇద్దరు దృష్టిలో, అవునా? ఆ తర్వాత కనీసం మళ్ళీ 6 months తర్వాత ఫిజికల్ రిలేషన్ ఉంది, ఓయో రూమ్స్ కి వెళ్ళామండి అంటున్నావు కదా, అప్పుడైనా ఒక 2-3 ఫొటోస్ దిగుతారు కదమ్మా గుర్తు కోసం.